హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ప్రతి నెల కూడా మనకి 15,000 నుంచి 20,000 వరకు రెంట్ వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కూడా మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది ప్రాజెక్ట్. అయితే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 3 స్టార్ రిసార్ట్ కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 5 acres 2 towers అనేది డెవలప్ చేస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి మనకి ప్రతి నెల కూడా 15,000 నుంచి 20,000 వరకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ విత్ రేరాప్తో డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి యాదాద్రి టెంపుల్కి జస్ట్ బిలో 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. అలాగే ఈ ప్రాజెక్ట్ వాళ్ళే మనకి ఈ కంపెనీ వాళ్ళే వేములవాడ టెంపుల్ అలాగే మనకి అయోధ్య రామ్ మందిర్ దగ్గర కూడా మనకి ఇదే కాన్సెప్ట్లో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వాళ్ళే వచ్చేసి కూడా మనకి చిరాల బీచ్ వ్యూతో మనకి రిసార్ట్ కాన్సెప్ట్లో సూట్ రూమ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి యాదాద్రి టెంపుల్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. 5 acres ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. అలాగే మనకి అవుటర్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు. మనకి ఫైనాన్స్ కంప్లీట్ లుక్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అనేది డెవలప్ చేశారు చూడొచ్చు. మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టెంపుల్కి వచ్చేసి మనకి జస్ట్ బిలో 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రండి నాతో పాటు. అలాగే ఇదే ప్రాజెక్ట్ సంబంధించిన డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్ మాటల్లో ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా ప్రతి మంత్ రెంట్ ఎలా ఇస్తున్నారు, అలాగే ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఎలాగ ఉన్నాయి, పొజిషన్ ఎప్పుడు వస్తుంది, మనకి రెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదంతా కూడా మనకి సార్ మాటల్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సార్ వచ్చేసి 24/7 ఇదే ప్రాజెక్ట్లో ఉంటారు. మనకి ఎప్పుడైనా మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటే మనకి అవైలబుల్గా ఉంటారు. హాయ్ సార్. సార్ నమస్తే అండి. నేను మీ రజిత్ కుమార్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. నమస్తే. హెచ్ఎండిఏ విత్ రేరాప్తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా మనకి 15,000 నుంచి 20,000 వరకు రెంటల్ ఇన్కమ్ అనేది చెప్పారు. మనకి ఎప్పటి నుంచి రెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, మనకి రెంట్ అనేది ఎలా ఇస్తారు, ఎన్ని మంత్స్ ఇస్తున్నారు, మనకి ప్రాజెక్ట్ అనేది ఎన్ని ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మనకి టోటల్ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అలాగే మనకి రెంటల్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎలా స్టార్ట్ అవుతుంది, మనకి ఎప్పటి వరకు ఇస్తారు, లైఫ్ టైం ఇస్తారా లేదంటే కొన్ని ఇయర్స్ ఇచ్చి మనకి క్లోజ్ అనేది చేస్తారు, ఎలా ఉంటుంది? అయితే బ్రదర్, యాక్చువల్గా యాదగిరిగుట్టలో మన ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద బిగ్ ప్రాజెక్టు. ఓకే. అయితే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైతే అతను అమౌంట్ కడతారో, అంటే అతనికి రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ నుంచి నెలకు 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాము. దాని తర్వాత 25th మంత్ నుంచి 5 years వరకు నెలకి 20,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాము. అప్పటికి 7 years అవుతుంది. 7 years తర్వాత నుంచి మామూలుగా అతనికి 5 to 10% రెంట్లో ఇంక్రీజ్ అవుతుంది. అది లైఫ్ లాంగ్ మనం ఇస్తున్నాం అన్నమాట. ఓకే, లైఫ్ లాంగ్ ఇస్తున్నాం, మనం లైఫ్ లాంగ్ ఇస్తున్నాం అన్నమాట. అంటే ఇది 3 star హోటల్. ఇది అంటే ప్రజెంట్ ఇది 3 star హోటల్. ఇప్పుడు మనం దీంట్లో బ్యాంకెట్ హాల్స్, తర్వాత ఐజింగ్ టవర్స్ అని పేరు పెట్టుకుని వచ్చాము. దీంట్లో ఐజింగ్ హాస్పిటల్ అని చెప్పేసి అని దీంట్లో 2 floorలు ఓన్లీ ఐజింగ్ హాస్పిటల్గా మనం చేసుకుంటూ వస్తున్నాము. హాస్పిటల్ కూడా దీన్ని చేస్తామంటండి. ఎందుకు అని అంటే మనది మామూలుగా ఐజింగ్ హెల్త్ కేర్ అని చెప్పేసి అని టోటల్గా ఇప్పటికి మనం ఒక 6 countries వెళ్ళిపోయింది. దాదాపు మనది నియర్లీ సుమారు 60 నుంచి 70 countries మనం వెళ్ళిపోతుంది ఇది. అయితే దీంట్లో ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా ఆయుర్వేదిక్ దాని మీద గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే అల్లోపతి అని అంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదే ఉందని చెప్పేసి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఆయుర్వేదికతో తీసుకొచ్చారు. మాదేంటంటే దీర్ఘకాలిక సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే వితౌట్ ఆపరేషన్తో సంబంధం లేకుండా మేము చేసుకుంటూ వస్తామంటే అది మా ఉద్దేశం. అది దాన్ని ఉద్దేశించే ఇవాళ ఈ ఐజింగ్ టవర్స్ మేము కలపడం జరిగింది. ఇది మా ప్లాన్ అన్నమాట. ఇది ఎన్ని ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు సార్? టోటల్
ఇది 5 ఎకరాల్లో ప్రస్తుతం స్టార్ట్ చేసుకొస్తున్నాము. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ గా 7 ఎకరాలు ఉంది. ప్రజెంట్ ఈ 5 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఆ ప్రాజెక్ట్ ఫేజ్ 2 తీసుకుంటాం అది. ఇది ఎన్ని టవర్స్ సార్? దీంట్లో ఎన్ని టవర్స్ డెవలప్ చేస్తున్నారు? ఎన్ని ఫ్లోర్స్ వరకు మనకి? ఇది యాక్చువల్ గా మనం 5 ఫ్లోర్స్ వరకు మనం తీసుకొస్తున్నాము. ఇది తర్వాత దీంట్లో బ్లాక్లు వచ్చేసరికి సుమారు మనకి టోటల్ గా 6 బ్లాక్లు వస్తున్నాయి. ఇది కాకుండా దీంట్లో 400 SFT వచ్చేసరికి 1025 400 SFT వస్తుంది. తర్వాత 620 వచ్చేసరికి సుమారు ఒక 170 నుంచి 180 ఈ 600 to 800 SFT వస్తుంది. అది VVIP మనం షూట్ రూమ్గా మనం భావిస్తాం అంటే. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మనకి ఇప్పుడు 400 SFTలో మనకి షూట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీరు వచ్చేసి. ప్రజెంట్ దీంట్లో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు సార్? అంటే మెంబర్షిప్ అనేది కూడా ఇస్తున్నామన్నారు. విత్ కంప్లీట్గా మనకి ఎన్ని డేస్ వరకు మెంబర్షిప్? ఇయర్లీ వన్సా లేదంటే ఇయర్లీ ఎన్ని సార్లు మనం మెంబర్షిప్? మంచి పేరు సార్ బ్రదర్. అయితే యాక్చువల్గా మనం సంవత్సరానికి 15 రోజుల పాటు ఇస్తున్నాము. అయితే ఆ 15 రోజుల పాటు ఆయన ఎనీ టైం ఎప్పుడైనా వచ్చేసి ఆయన ఇక్కడ ఉండి స్టే చేసుకోవచ్చు. అయితే ఏంటంటే కంటిన్యూషన్గా ఉండొచ్చు, లేకపోతే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చేసి ఆయన 15 కూపన్స్ ఇస్తున్నాము. ఆ 15 కూపన్స్ ఉపయోగించుకోవచ్చు. ఆయన అంటే కస్టమర్ తీసుకున్న కస్టమర్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా ఆ కూపన్ ఎవరు తీసుకొచ్చే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ కూపన్ తీసుకొచ్చిన వాళ్ళకి మనం ఇష్టపడ్డాడు అది. ఓకే, ఈ ప్రాజెక్ట్ మనకి యాదాద్రి టెంపుల్ కి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది సార్? మనది గుట్టకి కరెక్ట్ గా నియర్గా 1 కిలోమీటర్ బిలో ఉంది ఇది. ఎందుకంటే పాదాల దగ్గర నుంచి అయితే 1.5 వస్తుంది. మన సరౌండింగ్స్ వచ్చేసరికి రౌండ్ వచ్చేసరికి కరెక్ట్ గా 1 కిలోమీటర్ ఉంది. అది కూడా మామూలుగా మల్లాపూర్ రోడ్డుకి 200 ఫీట్ రోడ్డుకు ఉంది ఇది. టోటల్ గా మన సిటీ మన యాదగిరిగుట్టలో 200 ఫీట్లకి 5 ఎకరాల పైబడి ఉన్న మన టవర్స్ అనేది మనది ఒక్కటే మాట్లాడేది. అదే 200 ఫీట్ రోడ్. యాక్చువల్ మేము 100 ఫీట్ రోడ్ అని ప్రొవైడ్ చేసాం వీడియోలో వచ్చేసి 200 ఫీట్ రోడ్. ఇందులో 30 లక్షల రూపాయలకి 400 SFT అని చెప్పేసి మనం దానికి బ్యాంకు లోన్ వచ్చేసి 15 లక్షల రూపాయలు పైబడి వస్తుందని చెప్తున్నాము. అయితే కొంతమందికి 30 లక్షల రూపాయలు లేవు, 15 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ రాదు. అయినా కూడా మేమేం చేసామంటే, నేను దాదాపు యాదగిరిగుట్టలో సుమారు ఒక 3000 ప్లాట్ల దాకా అమ్మాను నేను. అన్నీ కూడా 10 లక్షల రూపాయలు పైబడి నేను అమ్ముకుంటూ వచ్చాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 10 లక్షల రూపాయల వాళ్ళకు కూడా మనం ఇందులో ఒక షూట్ రూమ్కి ఒక అవకాశం ఇచ్చాము. ఎందుకంటే ఇది 3 స్టార్ హోటల్లో నాకు ఒక రూమ్ కావాలనే వ్యక్తికి మనం ప్రొవైడ్ చేసుకొచ్చాము. ఎందుకంటే 10 లక్షల రూపాయలు కట్టుకున్న వ్యక్తికి కూడా ఈ 400 SFT దాన్ని 133 SFT గాను, తర్వాత ఈ 17 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ని 6 స్క్వేర్ యార్డ్స్ గాను ఆయనకి రీచేంజ్ చేయడం జరుగుతుంది. ఆయనకి ప్రతి నెల అంటే 24 నెలల పాటు ఫస్ట్ 24 మంత్స్ పాటు నెలకి 5,000 రూపాయలు చొప్పునిస్తున్నాము. 25th నుంచి 5 years వరకు 6,600 రూపాయలు చొప్పునిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఆయనకి 5 రోజుల పాటు ఆయన ఉండడానికి అవకాశం ఇస్తామంటే. ఎందుకంటే 10 లక్షలు ఉన్న వ్యక్తులకు కూడా దీంట్లో ఈ 3 స్టార్ హోటల్లో నాకు ఒక రూమ్ ఉంది అని చెప్పుకోవడం కోసం చెప్పని. ఎందుకంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా దీంట్లో నెలకు ఒక 6,600 రూపాయలు తీసుకుంటున్నాను అంటే నేను దాంట్లో నాకు ప్రతిఫలం వస్తుంది, నేను తీసుకుంటున్నాను, నాకు కూడా ఇన్కమ్ లాగా ఇంట్రెస్ట్ లాగా వస్తుంది అని ఫీల్ అవ్వడం కోసం ఆయన తన కొడుకులకి, తన మనవాళ్ళకి, తన ముని మనవాళ్ళకి కూడా రాసిచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకుంటూ వచ్చామంటే. మంచి ప్లాన్ సార్ మీది. యాక్చువల్ 10 లక్షల షూట్ రూమ్ అనేది చాలా వేరియంట్స్. అవును, ఇదే మాది ఫస్ట్ టోటల్గా మా ఇది ఇంతవరకు కూడా యాదగిరిగుట్టలో ఎక్కడా లేదు. కాబట్టి మేము ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి కూడా తన కళ నెరవేర్చుకోవాలని చెప్పేది ఆలోచన. ఎందుకంటే యాదగిరిగుట్టలో సుమారు నేను ఒక 10 సంవత్సరాల పైబడి నేను వెంచర్స్ చేసుకుంటూ వచ్చాను. ఒక 13 వెంచర్స్ నేను కంపెనీ చేసుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళు కొన్న తర్వాత ఆ ప్లేస్లో ఇంతవరకు ఎవరు కూడా ఇల్లు కట్టలేదు. కానీ నా కళ ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, ఉండాలి అని చెప్పేసి ఆలోచన. కానీ నా కళ అనేది ఈ షూట్ రూమ్స్ ద్వారా నా నెరవేర్చుకోవాలని చెప్పేసి నా ఆలోచన. డెఫినెట్గా సార్ మీ కళ డెఫినెట్గా నెరవేరుతుంది. మా ఛానల్ నుంచి మంచి రిఫ్లెక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. అయితే మాది ఈ ఐజింగ్ టవర్స్ అనేది ఒక యాదాద్రి కాకుండా మేము మామూలుగా మన శ్రీశైలంలోను, అన్నవరంలోను, అలానే వేములవాడలోను, తర్వాత విజయవాడలోను, మన ఏది అయోధ్యలోను మేము స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అవును, దీంట్లో కూడా మన అయోధ్య టవర్స్ ఉంటుంది. కొంతమందికి దేవుళ్ళ మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తులకు కూడా మేము ఇంకోటి కూడా చేసుకుని వచ్చాము. ఎందుకంటే చాలా మంది షికార్లకి గోవాకి పోతున్నారు. మన ఇక్కడే ఆంధ్రాలో గోవా చెప్పుకుంటూ వస్తున్న ఏదైతే మన గుంటూరు పక్కన
మన బాపట్లలో సూర్యలంక బీచ్ ఉంది. ఆ బీచ్ కి దగ్గరలోనే 4 ఎకరాలు తీసుకొని దాంట్లో కూడా మనం షూట్ రూమ్స్ ఇస్తున్నాము. అయితే ఇక్కడ ఈ దీంట్లో షూట్ రూమ్ తీసుకున్న వ్యక్తి మా ఎక్కడ షూట్ రూమ్ కైనా సరే ఆయన మా కోపస్ ఉపయోగించుకోవచ్చు. ఇది అన్ని చోట్ల మనకు మా కోపస్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ముందు ఇమీడియట్ గా యాదగిరిగుట్టలో ఎవరైతే షూట్ రూమ్ తీసుకున్నారో మా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రాజెక్టులకి ఈ షూట్ రూమ్స్ ఈ కోపస్ ఉపయోగించుకుంటారని చెప్తే నా కోరిక మాట. డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సార్ కస్టమర్స్కి. అయితే చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మీరు ఎక్కడ షూట్ రూమ్ తీసుకున్న 15 days విత్ వాళ్ళ కూపన్స్ యూజ్ చేసుకుని మనకి ఎక్కడైనా ఎక్కడికి టూర్కి వెళ్ళినా కూడా వాళ్ళ షూట్ రూమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆపర్చునిటీ విత్ 10 లక్షల్లో వచ్చే విధంగా కూడా మనకి షూట్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి షూట్ రూమ్ అనేది 400 SFTలో చాలా నీట్గా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఫ్లోర్కి వచ్చేసి మనకి 2 towers అనేది డెవలప్ చేశారు. డిఫరెంట్ ఫ్లోర్స్లో మనకి డిఫరెంట్ ఫ్లాట్స్ అనేవి వస్తాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. 17x17 సైజ్లో మనకి షూట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది కూడా ఉంటుందండి. వాష్రూమ్ ఏరియా వచ్చేసి కూడా చాలా స్పేసెస్గా వాష్రూమ్ ఏరియా అనేది వస్తుంది. రూమ్స్ అన్నీ కూడా మనకి చాలా స్పేసెస్గా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టీ యూనిట్ ప్యాంట్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. టీ యూనిట్ ప్యాంట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి హ్యాండ్ వాష్ ఏరియా, అలాగే డ్రెస్సింగ్ ఏరియా అనేది కూడా మనకి ఇదే ఏరియాలో వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రిడ్జ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మినీ ఫ్రిడ్జ్ అనేది కూడా ఉంటుంది దీంట్లో వచ్చేసి. అలాగే ఫాల్ సీలింగ్ విత్ రూప్ లైట్స్ డిజైన్ అనేది కూడా మనకి చూడొచ్చు. జస్ట్ 30 lakhsలోనే మనకి షూట్ రూమ్ అనేది వస్తుంది. 400 SFTలో మనకి జస్ట్ 30 lakhsలోనే షూట్ రూమ్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కూడా మనకి యాదాద్రి టెంపుల్, హైదరాబాద్లోనే మోస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా పెద్ద టెంపుల్ ఇది. టెంపుల్కి వచ్చేసి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి అపార్ట్మెంట్ పైనుంచి చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది కనిపిస్తుంది. టెంపుల్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. మనకి ప్రీమియం క్వాలిటీతో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారండి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సిట్అవుట్ ఏరియా, గ్రీనరీ ఏరియా, ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసెస్గా వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి యాదాద్రిలో ఉంటుంది. యాదాద్రి గుట్ట టెంపుల్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. అదిగో యాదాద్రి టెంపుల్ మనకి జస్ట్ 1 km డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి 100 feet రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అదిగో యాదాద్రి టెంపుల్, ఇదిగో సైట్ మనకి జస్ట్ 1 km డిస్టెన్స్లోనే ఉంటుంది. మంచి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ప్రతి నెల కూడా 15,000 నుంచి 20,000 వరకు రెంట్ వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఇది వచ్చేసి. ఇదే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ అనేది మనతో ఉన్నారు. ఆ కస్టమర్ మాటలో ఈ ప్రాజెక్ట్ గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని, అంటే డెవలప్మెంట్స్ ఎలాగ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ గురించి ఏం డీటెయిల్స్ అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కదా మ్యామ్, ఎలా ఉంది ప్రాజెక్ట్, ఎలా ఉంది? మంచి బెస్ట్ ప్రైస్లో తీసుకున్నామన్నారు. ఎంత ప్రైస్లో తీసుకున్నారు? 30 lakhs. ఓకే, 30 lakhsలో ఇన్వెస్ట్ చేశారు. ఎలా ఉంది మ్యామ్ ప్రాజెక్ట్, ఎలా ఉంది? Project is super excellent. Okay. Beautiful atmosphere. అండ్ Okay. మోర్ ఓవర్ దేవుడికి దర్శనానికి చక్కగా ఉంది. Okay. ఈ సన్నిధానంలో మాకు దొరకడం కూడా అదృష్టం. ఓకే. నా పేరు డాక్టర్ కేబి లక్ష్మీ భట్టు, సీనియర్ అడ్వకేట్ ఫర్ హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నా ప్రొఫెషన్ పరంగా నేను ఇక్కడ హైదరాబాదే, మేము మల్కజీరా నివాసం. అది మా వారు బి హనుమంతరావు గారు, భట్టు హనుమంతరావు గారు, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్. మేమిద్దరం కలిసి ఇక్కడ వెంచర్ చూడడానికి వచ్చాము. చూసి మా చూడగానే మాకు తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాము. వాళ్ళు చెప్పిన ప్రైస్ 30 lakhs. 30 lakhs అసెట్ తీసుకొని మళ్ళీ మేము దీనికి మాకు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంట్రెస్ట్ రెంటల్ ఇస్తామన్నారు. 25 monthsకి 15 years, 15,000 సారీ. అండ్ ఆఫ్టర్ 2 years 20,000 విల్ బి ఇంక్రీస్డ్. 5 years తర్వాత ఇంకా అకార్డింగ్ టు ద రెంటల్ దే మై హైక్ దిస్ రెంటల్. ఓకే, ప్రతి మంత్ వచ్చేసి రెంటల్ ఇన్కమ్ అనేది 2 years వరకు 15,000 అనేది ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంక్రూమెంట్ అనేది ఉంటుంది రెంటల్ ఇన్కమ్లో కూడా. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి బెస్ట్ రెంటల్ ఇన్కమ్ అనేది చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి. అలాగే మనకి ప్రైస్ చూసుకున్నట్టయితే కూడా 30 lakhsలోనే మనకి షూట్ రూమ్ అనేది వస్తుంది.